వార్ జోన్ బ్రేకింగ్ అంటుంది. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ విరమణ జరుగుతోందా? ఇరాన్ సందేశం అమెరికాకు చేరుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా అల్టిమేటం తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెర వెనుక రాజకీయ ఈజిప్ట్, టర్కీ దేశాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన వార్తా సంస్థల్లో యుద్ధ విరమణపై పతాక శీర్షికలు వస్తున్నాయి. ఇప్పటికే యుద్ధం మొదలై నెల రోజులు దాటడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. రెండు అంశాలపై తెర వెనుక చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. 45 రోజులు కాల్పుల యుద్ధ విరమణ తొలి ప్రతిపాదనగా ఉంది. యుద్ధ విరమణపై రెండు దేశాల మధ్య విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. చర్చలు కొలిక్కి వస్తే శాశ్వతంగా యుద్ధానికి బ్రేక్ పడే అవకాశం ఉంది. చర్చలు కొలిక్కి రాకపోతే యుద్ధ విరమణ గడువులు పొడిగించే ఛాన్స్ కనిపిస్తోంది. ట్రంప్ ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మధ్య చర్చలు జరుగుతున్నాయి. చర్చలు టెక్స్ట్ మెసేజ్ల ద్వారా నడుస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే అమెరికా చేసిన పలు ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరించింది. చివరకు ఈజిప్ట్, టర్కీ చొరవతో రెండు దశల ఒప్పందంపై విస్తృతంగా చర్చ జరిగింది. అందులో మొదటిది 45 రోజుల యుద్ధ విరమణ, రెండోది యుద్ధాన్ని ముగించడం. అయితే ట్రంప్ విధించిన గడువులోగా ఒప్పందం కొలిక్కి వస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. హర్మూజ్ జలసంధిని తెరిచే అంశంలో ఇరాన్ పట్టు వీయడం లేదు. చర్చలకు హర్మూజ్ ప్రతిబంధకంగా మారిందా? ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకే ట్రంప్ అల్టిమేటం ఇచ్చారా అన్న ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయి.